Good morning, students. Today in this video, I am going to explain for you what is the definition of capillarity and what are the examples. Capillarity. Before going to capillarity, first మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే capillary tube గురించి తెలుసుకోవాలి. Capillary tube means small tube. The radius is approximately 1 centimeter ఉండాలి. Radius is approximately 1 centimeter. 1 centimeter radius undi 2 ends will be open. Ila undali 2 ends open. 2 ends ila undali open undali. Atla 2 ends open undi approximate radius is 1 centimeter. ఈ విధంగా ఉండేటువంటి వాటి దాన్ని ఏమంటాం అంటే మనం క్యాపిలరీ ట్యూబ్ అంటాం. అంటే రెండు వైపులా తెరిచి ఉన్నటువంటి పైపు. 2 end open pipe is called capillary tube, and what is the radius is approximately 1 centimeter. ఒక 1 centimeter radius ఉండాలి. లెంత్ వచ్చేసరికి 25 centimeter ఉండాలి. లెంత్ ఈజ్ హౌ మచ్ 25 centimeter. 25 centimeter లెంత్ ఉంటూ రేడియస్ ఒక అప్రాక్సిమేట్లీగా 1 centimeter ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం క్యాపిలరీ ట్యూబ్ అంటాం. క్యాపిలరీ ట్యూబ్. ఈ క్యాపిలరీ ట్యూబ్ని యూ కెన్ ఇమ్మర్స్ ఇన్ టు ది బీకర్. ఇఫ్ యూ కన్సిడర్ ది వాటర్, ఇందులో ఏం చేద్దాం అంటే మనం ఈ లెవెల్ వరకు వాటర్ ఫిల్ చేద్దాం. అంటే దిస్ ఈజ్ ద సర్ఫేస్ లేయర్ అంతా కూడా కెన్ ఫిల్డ్ విత్ ది వాటర్. ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఇమ్మర్స్ చేద్దాం. ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఇమ్మర్స్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ ఏమవుతుందంటే ఈ లెవెల్ వరకు ఎగబాకింది అనుకుందాం. వాటర్ ఏమైంది ఈ లెవెల్ వరకు ఎగబాకింది అంటే రైజింగ్ లెవెల్. రైజింగ్ లెవెల్ ఆఫ్ ది వాటర్ ఇన్సైడ్ ఇన్ టు ది క్యాపిలరీ ట్యూబ్. Rising level of the water inside into the capillary tube. Rising level of the water inside in a capillary tube is called capillarity. Capillarity అంటే ఏంటిది? వాటర్ క్యాపిలరీ ట్యూబ్లోకి వాటర్ అనేది రైజింగ్ అవ్వాలి. రైజింగ్ లెవెల్ ఆఫ్ ది వాటర్ ఇన్సైడ్ ఇన్ టు ది క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ కాల్డ్ క్యాపిలారిటీ. ఇక్కడ టీటా ఈజ్ లెస్ దెన్ 90 degrees. టీటా అనేది 90 degrees కంటే తక్కువ అయితే లిక్విడ్ రైజ్ ఇన్ క్యాపిలరీ ట్యూబ్, అంటే లిక్విడ్ అనేది రైజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాపర్టీ ఏంటిది? ఫినామినన్ రైజ్ కావచ్చు, ఫాల్ కావచ్చు. మోస్ట్ కేసెస్ రైజింగే ఉంటుంది, ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ది లిక్విడ్ లెవెల్ ఇన్ క్యాపిలరీ ట్యూబ్, పడిపోవడం కానీ పెరగడం కానీ. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ విల్ బి రైజెస్ ఓన్లీ. ఎప్పుడైతే మనకి టీటా వాల్యూ 90s కంటే తక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే ఫాల్ ఇన్ అవుతుంది. ఎస్పెషల్ ఇన్ కేస్ ఆఫ్ ది మెర్క్యూరీ అండ్ వాటర్ అండ్ ఆల్కహాల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజెస్. అండ్ వన్స్ అగైన్ రైజింగ్ లెవెల్ ఆఫ్ ది వాటర్ ఇన్సైడ్ ఇంటూ ఏ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ కాల్డ్ క్యాపిలారిటీ. ద ప్రాపర్టీస్ అంటే లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ కావాలి. అంటే రైజ్ ఎప్పుడవుతుంది? టీటా అనేది 90 కంటే తక్కువ ఉన్నప్పుడు రైజ్ అవుతుంది. టీటా ఈజ్ లెస్ దెన్ 90, అంటే మోస్ట్ ఆఫ్ ది కేస్ ఎప్పుడు కూడా టీటా 90 కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఏమవుతుంది మనకి రైజింగే ఉంటుంది ఎక్కువ. ఇన్ కేస్ ఆఫ్ మెర్క్యూరీ లాంటిది కన్సిడర్ చేసినప్పుడు మాత్రం ఇన్ కేస్ ఆఫ్ మెర్క్యూరీ ఆ టీటా ఈజ్ గ్రేటర్ దెన్ 90 degrees, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫాలెన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫాలెన్. అండ్ అనదర్ వన్ ఈజ్ ద వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది సర్ఫేస్ టెన్షన్ బేస్డ్ ఆన్ ది క్యాపిలారిటీ. ఈ క్యాపిలారిటీని బేస్ చేసుకొని దీని మీద ఒక ఫార్ములా అడుగుతారు. What is the formula means? That formula is T is equal to HR dz by HR dg by 2 cos theta. This is the formula. HR dz by 2 cos theta. T is equal to HR dz by 2 cos theta. ఇందులో ఎగ్జామ్లో ఈజ్ ఆస్కింగ్ దట్ వాట్ ఈస్ ద ఫార్ములా is depending upon the surface tension అంటే you can write it as T is equal to HR dc by 2 cos theta. ఇందులో what is T? T is a surface tension. T is a surface tension. Surface tension means force acting per unit length is called surface tension. అండ్ H అనేది ఏంటిది? రైజింగ్. ఎంత లెవెల్ వరకు క్యాపిలరీ ట్యూబ్లో ఎంత రైజ్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ యూ కన్సిడర్ లైక్ దిస్. సపోజ్ ఈ లెవెల్ వరకు, ఈ హైట్ వరకు అప్ టు దిస్ లెవెల్ ఇట్ విల్ బి రైజింగ్. ఈ లెవెల్ వరకు రైజ్ అయింది అనుకోండి, ఈ హైట్ వరకు ఇదేమవుతుంది? దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ హైట్.
అంటే ఓ అనుకుందాము, ఈ పాయింట్ ఏ అనుకుందాము. దిస్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, హెచ్. ఇది హైట్ ఆఫ్ ది రైజింగ్ ఆఫ్ ది లిక్విడ్ లెవెల్ ఇన్సైడ్ ఇంటూ ది క్యాపిలరీ ట్యూబ్. ఎంత హైట్ వరకు అయితే ఎక్కబాగుతుందో అది ఏమవుతుంది, మనకి హెచ్ అవుతుంది. అండ్ ఆర్ ఈజ్ వాట్, రేడియస్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్, అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ ఈజ్ 1 centimeter ఉంటుంది. అండ్ డి ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. Density of water is 1 gram per cc. Density of water is 1 gram per cc. And another one is a G is a acceleration due to gravity. Acceleration due to gravity is equal to G is equal to 9.8 meter per second square or 980 centimeter per second square. 980 centimeter per second square. And whereas the theta is the angle of contact. Theta is the angle of contact. What is meant by angle of contact? Angle of contact ante mari. So whenever here is a mention this capillary tube is immersed into the water, then if you draw a tangent, ఒక టాంజెంట్, ఒక స్పర్శరేఖ అనేది ఈ విధంగా డ్రా చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్కి ఇది ఇక్కడ ఏమవుతుంది, మనకి టాంజెంట్ దేని మధ్యలో ఉంది, గ్లాస్ ప్లేట్కి అంటే క్యాపిలరీ ట్యూబ్కి తర్వాత వాటర్కి. అంతే, ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే ద యాంగిల్ బిట్వీన్ ది క్యాపిలరీ ట్యూబ్ ఆర్ గ్లాస్ ప్లేట్ అండ్ ద లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్, అంటే దట్ మీన్స్ theta is nothing but angle of contact. It is nothing but angle between capillary tube and liquid. Capillary tube and liquid. Capillary tube and liquid is called angle of contact. Already for this angle of contact I will make a separate video for you. You can watch that video also. Once again, capillarity means, capillary tube means which is having the length 25 centimeter and approximately radius is 1 centimeter and both sides open, రెండు వైపులా తెరిచి ఉన్నటువంటి పైప్ని క్యాపిలరీ ట్యూబ్ అంటాం. ఆ క్యాపిలరీ ట్యూబ్ని కనుక వాటర్లో ఇమ్మర్స్ చేసినప్పుడు వాటర్ లెవెల్ కనుక రైజ్ కానీ ఫాలింగ్ కానీ జరిగినప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఆ ప్రాపర్టీని క్యాపిలారిటీ అంటాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాటర్ అనేది రైజే అవుతుంది. ఫాలిన్ కేసెస్ ఓన్లీ మెర్క్యూరీలో మాత్రమే జరుగుతుంది. ఈ క్యాపిలారిటీ సంబంధించి సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా HRdZ/2 cos theta. అందులో హెచ్ అంటే ఎంత హైట్ వరకు రైజ్ అవుతుందో అది హెచ్, ఆర్ ఏమో రేడియస్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్, డి ఏమో డెన్సిటీ ఆఫ్ వాటర్, జీ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.